ఆ సదస్సులందరూ అంజలి ఘటించి వేడుకొనగా దశరథ మహారాజు వారి ప్రార్థనను ఆలకించి వారికి ప్రియమైన హితకరమైన వచనములను ఇట్లు పలికెను. ఆహా, నా భాగ్యమే భాగ్యము! ప్రియమైన నా జ్యేష్ఠ కుమారుని యువరాజుగా మీరు కోరుకొనుట నాకు మిగుల ఆనందదాయకము అని పలికి తనను అభ్యర్థించుచున్న ఆ బ్రాహ్మణులను మధుర వచనములచే సమ్మానించి సదస్సుల సమక్షమున వశిష్ఠ వామదేవాది గురువులతో ఇట్లు వచించెను. చెట్లు చిగిర్చి పూలతో నిండి ఉండుటచే ఈ చైత్రమాసము మనోహరమై సర్వసుఖావాహనముగానున్నది. కనుక ఈ సమయము శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకు మిక్కిలి అనువైనది. అందువలన తగిన ఏర్పాట్లను పూర్తి కావింపుడు. రాజు ఈ వాక్యములను పలికిన పిమ్మట జనుల జయజయ ధ్వనులు మిన్నుముట్టెను. క్రమముగా ఆ కోలాహలము సద్దుమణిగిన పిమ్మట దశరథ మహారాజు వశిష్ఠ మహర్షితో ఇట్లనెను. ఓ బ్రహ్మర్షి, శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకై నిర్వహింపవలసిన పనుల గురించియు సిద్ధపరచవలసిన సంభారముల గూర్చియు నేడే ఆజ్ఞాపింపుడు. బ్రాహ్మణోత్తముడైన వశిష్ఠుడు దశరథుని పలుకులను విని రాజుగారి సమక్షమున అంజలి ఘటించి నిలబడి ఉన్న సుమంత్రాది సచివులను ఉన్నతాధికారులను ఇట్లు ఆదేశించెను. బంగారము వెండి మొదలగు వానిని వివిధములగు రత్నములను పూజా ద్రవ్యములను వడ్లు పెసలు మొదలగు ధాన్యములను తెల్లని పూలమాలలను పేలాలను వేరువేరు పాత్రలలో తేనెలను నేతులను తెల్లనివి అంచులు గలవి అయిన నూతన వస్త్రములను రథమును వివిధ ఆయుధములను చతురంగ బలములను శుభలక్షణము గల భద్రగజమును వింజామరలను ధ్వజమును శ్వేతఛత్రమును అగ్నిజ్వాలల వలె తలతలలాడుచున్న 100 బంగారు కలసములను బంగారు తొడుగుల కొమ్ములు గల వృషభమును పూర్తి వ్యాఘ్ర చర్మమును రాజుగారి అగ్నికార్య గృహ సమీపమున రేపటి ప్రాతకాలమునకు చేర్పుడు. ఇంకను అవసరమగు గంధ పుష్పాది వస్తువులను అన్నింటినీ అక్కడ సిద్ధపరచుడు. సమస్త రాజగృహముల ద్వారములను నగరమందలి సర్వగృహముల వాకిళ్లను గుమగుమలాడు చందన గంధముల పోతలతో చక్కని పూలమాలలతో అలంకరింపుడు. వాటికి సువాసనలను వెదజల్లు ధూపములను వేయుడు. వేల కొలది బ్రాహ్మణోత్తములకు సరిపోవునంతగా గడ్డ పెరుగుతో కూడిన దధ్యోదనములను చిక్కని పాలతో సిద్ధమైన పాయసాన్నములను ప్రశస్తములైన ఆహార పదార్థములను సిద్ధమొనర్పుడు. రేపు ప్రాతకాలముననే బ్రాహ్మణోత్తములను మృష్టాన్నములతో సత్కరించి వారికి సమృద్ధిగా నేయి పెరుగు పేలాలు దక్షిణలు సమర్పింపుడు. రేపు సూర్యోదయ సమయమున స్వస్తి వాచనములు జరగవలెను కనుక బ్రాహ్మణులను అందరినీ ఆహ్వానింపుడు. వారికి సముచితములైన ఆసనములను ఏర్పాటు చేయుడు. నగరమునందలి ప్రతి గృహముపై పతాకములను ఎగురవేయవలను. రాజమార్గమున కలాపి చల్లవలను. తాళాది వాద్యములయందు కుశలురైన నటులందరూ చక్కగా అలంకరించుకునిన వారకాంతలెల్లరును రాజభవనమునందలి 2వ కక్షయందు చేరి ఉండవలను. దేవాలయములందును వీధుల కూడళ్లయందును దేవతలను సేవించుటకై అన్నములను మోదకములను నైవేద్య పదార్థములను పుష్పమాలలను దక్షిణలను వేర్వేరుగా సిద్ధము గావించవలను. యోధులెల్లరుడు పరిశుభ్రమైన వస్త్రములను ధరించి నడుములయందు పెద్ద పెద్ద ఖడ్గములను దాల్చి రామాభిషేక రూపమైన అభ్యుదయ సమయమున మహారాజుగారి భవన ప్రాంగమునందు నిలిచి ఉండవలెను. చక్కని నియమానిష్టాపరులైన ఆ వశిష్ఠ వామదేవులు ఈ విధముగా రాజభవనమునందు పురోహితులు ఆచరించవలసిన కార్యములను ఆదేశించిరి. రాజుగారి ఆమోదముతో దాసదాసీజనులను అచ్చటికి రప్పించురి. తాము ఆదేశించిన పనులన్నయును నెరవేర్న కారణముగా వశిష్ఠ వామదేవులు మిక్కిలి హర్షపులకితులై రాజుగారి కడకు చేరి, ఓ రాజా, మీ ఆనతిని అనుసరించి పనులన్నీయును పూర్తి చేయబడినవి అని పలికిరి. అంతటా మిక్కిలి సంతుష్టుడైన దశరథుడు సుమంత్రునితో, సకల విద్యలలో సుశిక్షితుడై ఉన్న శ్రీరాముని ఇచ్చటకు వెంటనే తోడ్కొని రమ్ము అని పలికెను. పిమ్మట సుమంత్రుడు అట్లే అని పలికి రాజాజ్ఞను అనుసరించి రధికులలో మేటి అయిన శ్రీరాముని రథముపై ఆ సభాభవనము కడకు తీసుకొని వచ్చెను. ఇంతలోపల 4 దిక్కులకు సంబంధించిన సామంతరాజులు మ్లేచ్ఛ ప్రభువులు వనములకును పర్వత ప్రాంతములకును చెందినవారు అందరూ అయోధ్యకు విచ్చేసిరి. పిదపవారు సభలో ఆసీనులై దేవతలు దేవేంద్రుని వలె ఆ దశరథుని సేవించిరి.
ఆ సామంతాదుల మధ్య రాజర్షి అయిన దశరథుడు దేవతల మధ్య దేవేంద్రుని వలె విరాజిల్లుచుండెను. రథముపై వచ్చుచున్న తన కుమారుని అతడు ఆ రాజభవనము నుండియే చూచెను. శ్రీరాముడు శౌర్య పరాక్రములలో గంధర్వరాజతుల్యుడు, లోకమునందు పౌరుషమున అద్వితీయుడు, దీర్ఘబాహువు, గొప్ప బలసంపన్నుడు, మదపుటేనుగు వలె గంభీర గమనుడు, చంద్రుని వలె మనోహరమైన ముఖ సౌందర్యము కలవాడు, చూడముచ్చటైన అందచందములు కలవాడు, రూప సౌభాగ్యము చేతను ఔదర్యాది గుణములను బట్టి సర్వ ప్రాణుల దృష్టిని ఆకర్షించుచు వారి చిత్తములను అపహరించువాడు, ఎండబాధకు గురి అయిన వారికి మేఘము వలె ప్రజలకు ఆహ్లాదమును గూర్చువాడు. అట్టి శ్రీరాముడు తన కడకు వచ్చుచుండగా తండ్రియగు దశరథుడు ఆయనను అదే పనిగా రెప్పలార్పక ఎంతగా చూచుచున్నను తనివి తీరకపోయెను. సుమంతుడు చేయూతనిచ్చి శ్రీరాముని ఆ మహారథము నుండి దింపెను. పిదప తండ్రి కడకు వెళ్ళుచున్న శ్రీరాముని వెంట అతడు ప్రాంజలి అయి నడిచెను. అట్లు సుమంత్రునితో కూడి నరశ్రేష్ఠుడైన ఆ శ్రీరాముడు దశరథ మహారాజును దర్శించుటకై కైలాస శిఖర సదృశమైన రాజప్రసాదమున అడిగిడెను. పిమ్మట రాఘవుడు అంజలి ఘటించి తండ్రి సమీపమునకు చేరి వినమ్రుడై, రామవర్మనైన నేను మీకు నమస్కరించుచున్నాను అని పలుకుచు తండ్రి అయిన దశరథునకు పాదాభివందనము ఆచరించెను. అంతటా దశరథుడు ప్రక్కనే అంజలి ఘటించి నమస్కరించుచున్న తన ప్రియపుత్రుడగు శ్రీరాముని చూసి అతనిని తన దగ్గరకు తీసుకొని మిక్కిలి ప్రేమతో అక్కున చేర్చుకొనెను. పిమ్మట ఆ మహారాజు ఉన్నతమై మనోహరమై మనులు పొదిగిన శ్రేష్టమైన బంగారు సింహాసనమును మీద శ్రీరాముని ఆసీనుని గావించెను. ఆ శ్రేష్టమైన ఆసనమును అలంకరించి రాఘవుడు తన కాంతిచే ప్రభాత సమయమున స్వచ్ఛమైన సూర్యుడు సావర్ణి మేరు పర్వతమును వలె దానిని భాసింపచేసెను. శ్రీరాముని దివ్య తేజస్సులచే ఆ సభా ప్రదేశమంతయును శరత్కాలమునందు చంద్రకాంతులచే గ్రహ నక్షత్రములతో కూడిన నిర్మలాకాశము వలె విరాజిల్లెను. చక్కగా అలంకరించుకొనిన జనులు అద్దములో తమ ప్రతిబింబములను చూచుకొని మిక్కిలే ఆనందించినట్లు అచ్చుగ్రుద్దినట్లు తన వలె ఉన్న ప్రియపుత్రుడైన రాముని చూచి దశరథుడు ఎంతగానో మురిసిపోయెను. శ్రీరాముని వంటి మహాపురుషునకు తండ్రి అయిన దశరథుడు పుత్రవంతులలో మేటి. ఆ రాజు తన సుతుని రామా అని సంబోధించి చిరునవ్వును చిందించుచు కశ్యప మహర్షి దేవేంద్రునితో వలె ఇట్లు వచించెను. ఓ రామా, మీ అమ్మ అన్ని విధములా నాకు తగిన అర్ధాంగి. ఆమె గుణగణములను అందచందములను పుణికిపుచ్చుకొని ఆమె చల్లని కడుపున పుట్టిన నీవు సర్వ విధములా ఆమెకు తగిన తనూజుడవు, నాకు ప్రియపుత్రుడవు. నీ సుగుణముల ద్వారా ఈ ప్రజలందరినీ నీవు రంజింపచేసితివి కనుక పుష్యమీ నక్షత్రము నాడు నీవు యువరాజ పట్టాభిషిక్తుడవు కమ్ము. ఓ కుమారా, నీవు సహజముగానే వినయ సంపన్నుడవు, మిక్కిలి సద్గుణ శోభితుడవు. నీవు అట్టివాడువే అయినను నీ మీద వాత్సల్యముచే హితకరములైన వచనములను ఒకటి రెండిటిని పలికెదను. నాయన, ఇంకను వినయవంతుడువు కమ్ము. ఎల్లప్పుడూ జితేంద్రుడివై మెలుగుము. కామము వలన గాని క్రోధముచే కానీ కలుగు వ్యసములను త్యజింపవలెను. పరోక్షముగా నీ రాజ్య విశేషములను ఇతర రాజ్యముల విషయములను తెలుసుకొని తగిన విధముగా వ్యవహరింపుము. అట్లే ప్రత్యక్షముగా అనగా స్వయముగా ప్రజల నుండి తదితరుల నుండి వాస్తవములను ఎరింగి రాజ్యపాలన చేయుము. అమాత్యులను, సేనాపతులను, పురరక్షకులను, పురవాసులు, జానపదులు మొదలగు ప్రజలందరినీ రంజింపచేయుచు పరిపాలింపుము. కోష్టాగారములను, ఆయుధాగారములను ధనధాన్యములతోనూ వివిధ ఆయుధములతోనూ నింపుచు సామంతులు మొదలగు సప్త ప్రకృతులకు అనురాగమును పంచి ఇచ్చుచు రాజ్యమును పాలించు రాజును చూచి సామంతాదులు అమృతమును పొందిన అమరుల వలె సంతోషింతురు. కనుక నీవును మనోనిగ్రహముతో ఇంతవరకును తెలిపిన రీతిగా రాజ్యపాలన చేయుము.
ఆ శ్రీరామునకు ప్రియమిత్రులైన వారు యువరాజ పట్టాభిషేక విషయములను విని వెంటనే శీఘ్రముగా కౌసల్యాభవనముకు చేరి ఆమెకు ఈ వార్తలను తెలిపిరి. ఈ శుభవార్తలను కొనివచ్చిన శ్రీరాముని మిత్రులకు వనితారత్నమైన ఆ కౌసల్యాదేవి వెండి బంగారములను గోవులను వివిధములగు రత్నములను బహూకరించెను. పిమ్మట రఘురాముడు తండ్రి అయిన దశరథ మహారాజునకు ప్రణమిల్లి రథమును అధిరోహించి మార్గమున ప్రజల నుండి గౌరవ సమ్మానములను స్వీకరించుచు కాంతులతో దగదగలాడుచున్న తన భవనమునకు చేరెను. ఆ నగరవాసులందరూ రాజుగారి మాటలను విని తమ చిరకాల వాంఛ నెరవేరుపోచున్నది అని పరమానంద భరితులైరి. పిమ్మట రాజుగారి యొద్ద సెలవు గైకొని తమ తమ ఇండ్లకేగిరి. వారు మిక్కిలి హర్షోల్లాసములతో తమకభీష్టమైన యువరాజ పట్టాభిషేకము నిర్విఘ్నముగా కొనసాగుటకై ఇష్టదేవతలను భక్తితో అర్చించిరి. పౌరులందరూ వెళ్ళిన పిమ్మట నిశ్చయజ్ఞుడైన దశరథ మహారాజు మంత్రులతో మరలా సమాలోచన చేసి అతడు తన నిర్ణయమును ఇట్లు ప్రకటించెను. రేపే పుష్యమీ నక్షత్రము కనుక పద్మముల వంటి ఎర్రని కన్నులు గల నా కుమారుడైన శ్రీరాముడు రేపు యువరాజ పట్టాభిషిక్తుడు కాగలడు. అంతటా దశరథ మహారాజు మంత్రులను పంపివైచి తాను తన అంతఃపురమునకు ఏగెను. పిమ్మట అతడు తన రథసారథికి శ్రీరాముని ఇచ్చటకు తీసుకొని రమ్ము అని ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆ రథసారథి మహారాజు మాట శిరసావహించి శ్రీరాముని మరలా గొనివచ్చుటకై వెంటనే బయలుదేరి ఆయన భవనమును సమీపించెను. సుమంతుని పునరాగమనము గూర్చి ద్వారపాలకులు రామునకు నివేదించిరి. సుమంత్రుడు తన మందిరమునకు చేరినట్లు శ్రీరాముడు విని పట్టాభిషేకమునకు విఘ్నం ఏదైనా ఏర్పడినదా లేదా ఏదైనా ఒక ఉపద్రవము సంభవించినదా అను సందేహమునకు గురి అయ్యెను. వెంటనే రాముడు సుమంత్రుని తన భవనములోనికి రప్పించి మరలా నీవు ఇచ్చటికి వచ్చిన పని ఏమో పూర్తిగా వివరింపుము అని అతనితో నుడివెను. సూతుడు శ్రీరాముని వచనములను వినిన పిమ్మట ఆయనతో, ఓ రామ, మహారాజుగారు మిమ్మలను చూడగోరుచున్నారు. అచ్చటికి వెళ్ళుటయా లేదా అనున్నది మీ ఇష్టము అని పలికెను. సుమంత్రుని మాటలను వినినంతనే శ్రీరాముడు ఏ మాత్రమూ ఆలసింపక మరలా మహారాజును దర్శించుటకై రాజభవనముకు బయలుదేరెను. శ్రీరాముడు రాజభవనముకు చేరినట్లు విని దశరథ మహారాజు ఆయనకు ఒక ప్రియమైన మాటను తెలుపుగోరి అతనిని తన అంతఃపురమున ప్రవేశపెట్టెను. సర్వశుభ లక్షణ సంపన్నుడైన శ్రీరాముడు తండ్రి గారి అంతఃపురమును ప్రవేశించుచు దూరము నుండియే నమస్కరించి అంజలి ఘటించిన వాడై తండ్రిని దర్శించెను. తన కడకు వచ్చి మరలా ప్రణమిల్లుచున్న శ్రీరాముని లేవనెత్తి దశరథుడు అతనిని తన హక్కున చేర్చుకొనెను. పిదప అతనిని ఒక చక్కని ఆసనమును కూర్చుండపు చేసి మరలా ఇట్లు పలికెను. నాయనా రామా, నాకు వయసు మీరినది. ధర్మబద్ధములైన సుఖములను అన్నిటినీ అనుభవించి తిని మృష్టాన్న దానములతో భూరి దక్షిణలతో జ్యోతిష్టోమము మొదలుకొని అశ్వమేధము వరకు గల యజ్ఞములను వందల కొలదిగా ఆచరించి తిని ఇష్ట సంతాన ప్రాప్తితో నా కలలు పండినవి. నేడు ఈ భూమండలమున నీవు సాటిలేని వాడువు. ఓ బంగారు తండ్రి, వేద శాస్త్రాది విద్యలు నాకు అబ్బినవి. అర్హములైన నిత్యాగ్నిహోత్రములను ఆచరించి తిని ఇష్ట వస్తువులను కొల్లలుగా దానము చేసి తిని. ఓ వీరా, నా అభిమతములు అన్నిటినీ తీర్చుకొంటిని. వందల కొలది యజ్ఞములను ఆచరించుటచే దేవరుణమును, వేదాధ్యయనముచే ఋషి రుణమును, సత్సంతాన ప్రాప్తి చేత పితృరుణమును, దాన ధర్మములచే విప్రరుణమును, ధర్మ సుఖానుభవముచే ఆత్మరుణమును తీర్చుకొంటిని. కనుక నీ పట్టాభిషేకమును నిర్వహించుట తప్ప నాకు మరి ఒక కర్తవ్యమో ఏదీనూ మిగిలి లేదు. అందువల్ల నీవు నేను చెప్పినట్లు చేయుము. ఓ నాయనా, రాజులు మంత్రులు మొదలుగా గల ప్రజలందరూ నీవు రాజు కావలను అని అభిలషించుచున్నారు. కావున నిన్ను యువరాజుగా పట్టాభిషిక్తుని చేయుచున్నాను. ఓ రామ, మరొక్క మాట. ఈ మధ్య కలలో నాకు భయంకరములైన అపశకునములు కనబడుచున్నవి. పిడుగులతో కూడిన ఉల్కలు మహాధ్వనులను కావించుచు పగటిపూటనే నేలపై రాలుచున్నవి. రామ, నా జన్మ నక్షత్రమున క్రూర గ్రహములైన సూర్యుడు, కుజుడు, రాహువు చేరియున్నారని జ్యోతిష శాస్త్రజ్ఞులు తెలుపుచున్నారు. సాధారణముగా ఇట్టి దుర్నిమిత్తములు ఏర్పడినప్పుడు రాజు మరణించుటయో లేక తీరని ఆపద
పాలగుటయో జరుగును. ఓ రఘురామ, ఇప్పటి నా ఈ బుద్ధి మారకముందే నీవు యువరాజ పట్టాభిషిక్తుడు కమ్ము. మానవులకు బుద్ధి చాంచల్యము సహజము కదా. నేడు చంద్రుడు పునర్వసు నక్షత్రమున ఉన్నాడు. రేపు చంద్రుడు పుష్యమి నక్షత్రమున ఉన్నప్పుడు పట్టాభిషేకమును జరుపుట ప్రశస్తము అని దైవజ్ఞులు తెలుపుచున్నారు. కావున ఓ రామ, పుష్యమి నక్షత్రయుక్త సుముహూర్తముననే అభిషిక్తుడవు కమ్ము. ఈ విషయమున నా మనస్సు నన్ను తొందరపెట్టుచున్నది కనుక రేపే నిన్ను యువరాజ పట్టాభిషిక్తునిగా చేయుదును. అందువల్ల ఇప్పటి నుండియే నియమములను పాటించుచు నీవును మా కోడలు సీతాదేవియును రాత్రివేళ ఉపవాస దీక్షను నడుపుచు దర్భాస్తరణములపై శయనింపవలెను. సామాన్యముగా ఇట్టి శుభకార్యములకు పెక్కు విఘ్నములు ఎదురగుచుండును. కావున నీ మిత్రులెల్లరును అన్ని విధములుగా అప్రమత్తులై ఇప్పటి నుండియే నిన్ను కాపాడుచుందురుగాక. కేకేయ రాజ్యమున మాతామోహిని ఇంటనున్న భరతుడు తిరిగి అయోధ్యకు వచ్చు లోపలనే నీవు యువరాజ పట్టాభిషిక్తుడవుట మేలని నాకు తోచుచున్నది. నీ తమ్ముడైన భరతుడు సర్వదా అన్న అడుగుజాడలలో నడుచుకొనువాడు, ధర్మబుద్ధి గలవాడు, దయాళువు, ఇంద్రియ నిగ్రహము గలవాడు. మీదు మిక్కిలి నిస్సందేహముగా అతడు సత్పురుషుల మార్గమునే అనుసరించువాడు. అయినను శ్రీరామ, సాధారణముగా మనుషుల యొక్క చిత్తములు చంచలములు. ధర్మనిరతులైన సత్పురుషుల మనస్సులు కూడా ఒక్కొక్కప్పుడు వేర్వేరు కారణముల వలన రాగద్వేషములచే ప్రభావితములగుచుండును. ఇది నా అభిప్రాయము. మరునాడు జరుగనున్న పట్టాభిషేక విషయములను గూర్చి తెలిపి, నాయనా రామ, ఇక వెళ్ళుము అని అనుజ్ఞ ఇచ్చిన పిమ్మట శ్రీరాముడు తండ్రికి ప్రణమిల్లి తన భవనముకు చేరెను. రాముడు తన భవనముకు ప్రవేశించెను. పిమ్మట తన తండ్రియగు దశరథుడు సంకల్పించిన యువరాజ పట్టాభిషేకమును గూర్చి కౌసల్యామాతకు తెలుపుదల్చిన వాడే తత్క్షణమే బయలుదేరి ఆమె అంతఃపురమునకు చేరెను. అచ్చట కౌసల్యాదేవి వ్రతాచరణమునకు తగిన పట్టు వస్త్రములను ధరించి అంతఃపురమునందలి తన పూజా మందిరమున ఇష్టదైవ ధ్యానమునందు నిమగ్నమై శ్రీరామునికై రాజ్యలక్ష్మిని గోరుచు మౌనముగా ప్రార్థించుచుండెను. అట్టి దశలో రఘురాముడు ఆమెను దర్శించెను. సంతోషకరమైన శ్రీరాముని పట్టాభిషేక వార్తను వినియున్న సుమిత్రాదేవియు లక్ష్మణుడును రాముడు రాకముందే అచ్చటికి చేరియుండిరి. సీతాదేవియు దాసీజనము వెంట అచ్చటికి వచ్చియుండెను. శ్రీరాముడు అచ్చటికి వచ్చినప్పటికే కౌసల్యాదేవి తన పుత్రుడైన శ్రీరామునకు పుష్యమి నక్షత్రయుక్త సుముహూర్తమున యువరాజ పట్టాభిషేకము జరుగును అని వినియుండెను. సుమిత్రాదేవియు లక్ష్మణుడును సీతాదేవియు ఆమెను సేవించుచుండిరి. కౌసల్యాదేవి ప్రాణాయామపూర్వకముగా పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుని ధ్యానించుచు కనులు మూసుకొని ఉండెను. ఆ శ్రీరాముడు నియమనిష్టలలోనున్న తల్లిని సమీపించి ఆమెకు పాదాభివందనము ఆచరించెను. పిమ్మట అతడు ఆమెకు సంతోషమును గూర్చుచు ఇట్లు వచించెను. అమ్మ, ప్రజలను పాలించు బాధ్యతలను చేపట్టవలసినదిగా తండ్రిగారు నన్ను ఆజ్ఞాపించిరి. వారి ఆదేశమును అనుసరించి రేపు నాకు యువరాజ పట్టాభిషేకము జరుగును. నా భార్యయగు సీతయు నేటి రాత్రి ఉపవసింపవలెను. తండ్రిగారు ఋత్విజులతో గురువులతో ఆలోచించి ఇచ్చిన ఆదేశం ఇది. అమ్మ, రేపు జరగనున్న పట్టాభిషేకమునకు సంబంధించి ఆచరింపదగు మంగళ కార్యక్రమములను నాకును వైదేహికిని నిర్వహింపుము. అంతటా కౌసల్యాదేవి తాను చిరకాలము నుండి అభిలషించుచున్న శ్రీరామ పట్టాభిషేక వార్తను విని ఆనంద బాష్పములను రాల్చుచు రామునితో ఈ విధముగా అవ్యక్త మధురవచనములను పలికెను. నా చిన్నారి రామయ్య, చిరకాలము వర్ధిల్లుము. నీ శత్రువులు నశింతురుగాక. నీవు రాజ్యలక్ష్మిని చేపట్టుము. మన బంధువులందరినీ ఆనందింపచేయము. నాయన, ఒక శుభ నక్షత్రయుక్త లగ్నమున నీవు నా యందు ఉదయించి నాకు ఎనలేని సంతోషమును కూర్చుతివి. శుభ లక్షణ సంజాతుడువైన నీ యొక్క సద్గుణములకు మీ తండ్రి దశరథుడు ఎంతగానో మురిసిపోచున్నాడు. కన్నయ్య, కమలాక్షుడు, పురుషోత్తముడు అయిన శ్రీమన్నారాయణుని గూర్చి దీక్షతో నేను నర్చిన ఉపవాస వ్రతాదులన్నీను సఫలములైనవి. అందువలననే ఈ ఇక్ష్వాకు రాజ్యలక్ష్మి నిన్ను వరింపనున్నది.
కౌసల్యామాత ఇట్లు ఆశీర్వచనములను పలికిన పిమ్మట శ్రీరాముడు పక్కనే వినమ్రతతో అంజలి ఘటించి ఆసీనుడై ఉన్న సోదరుడగు లక్ష్మణస్వామితో చిరునవ్వు చిందించుచు ఇట్లు నుడివెను. ఓ లక్ష్మణ, నీవు నా బహిప్రాణము కావున ఈ కోసల రాజ్యలక్ష్మి నిన్నును చేరినట్లే. కనుక నాతో కూడి నీవును ఈ వసుధను పాలింపుము. ఓ సౌమిత్రి, నీకు ఇష్టములైన సకల భోగ్య పదార్థములను అనుభవింపుము. అమూల్యములైన రత్నములను, వస్త్రములను, ఆభరణాదులను పొందుము. ఈ రాజ్యమే కాదు, నా ప్రాణములే నీవి. వీటినన్నింటినీ నీ కొరకే కోరుకొనుచున్నాను. లక్ష్మణునితో ఈ విధముగా పలికిన పిదప శ్రీరాముడు తల్లులిద్దరికిని పాదాభివందనము ఆచరించెను. అనంతరము వారిని సీతాదేవిని వీడ్కొని అతడు తన భవనముకు చేరెను.